హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన హౌస్ వైఫ్స్కి అయితే డైలీ రొటీన్ ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇదే పనితో స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకైతే ఇంకా ముగ్గుతోనే నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఇంక ఇలా మార్నింగే లేచి ఇంటి ముందు చకచకా ముగ్గు పెట్టేసుకుంటానన్నమాట. తర్వాత ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోతాను. ఇంకా బయట పని అయిపోగానే కుకింగ్లోకి అయితే వెళ్ళిపోతాను. ఇంకా నేనైతే ఈరోజు పూరీలోకి ఆలూ కర్రీ చేశానన్నమాట. ఇలా సింపుల్గా బంగాళదుంప, క్యారెట్ ఉడకబెట్టేసి అలా ఆలు అయితే చేశాను, కర్రీ చేశాను, పూరీలు కూడా రెడీ చేశాను. ఇక్కడ ఏంటంటే నేను మైదా వాటర్ అయితే కలిపాను కొంచెం చిక్కబడుతుందని చెప్పి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. నేనేంటంటే ఒక కుకింగ్ వీడియో అయితే చేశాననమాట. అదేంటంటే మనకి స్వీట్ షాప్లో చక్కగా దొరికే బూందీ ఉంటుంది కదా, కారా బూందీ. ఇంకా దాన్ని అయితే నేను ప్రిపేర్ చేశాననమాట. ఆ వీడియోనైతే నేను మీకు షేర్ చేయబోతున్నాను. వీడియో అయితే చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఏంటంటే చాలామంది ఎక్కువగా అన్నంలో బూందీ తింటూ ఉంటారు కదా. మా ఇంట్లో అయితే ఎక్కువగా మేము అన్నంలో బూందీ అయితే వేసుకొని తింటామన్నమాట. ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది మాకు ఇది. ఇంకా సరే బయట తీసుకురావడం ఎందుకని చెప్పి నేనైతే ఇంట్లోనే బూందీ ప్రిపేర్ చేశానన్నమాట. ఇంకా ఎక్కువగా అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే అందరం కలిసి చేస్తూ ఉంటాము. ఈసారి మొదటిసారి నేనైతే ఒక్కదాన్నే చేశానన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను ఒక గిన్నెలోకి 2 కప్పుల శనగపిండి అయితే తీసుకున్నాను. ఇంకేంటంటే ఒక 400 గ్రామ్స్ అలా ఉంటుందన్నమాట ఈ పిండి. తీసుకొని దానిలో నేను క్రిస్పీగా ఉండడం కోసం కొంచెం బియ్యపిండి అయితే యాడ్ చేశాను. తర్వాత దీనిలో కొంచెం కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేశాను. ఇంకా కొంచెం బూందీ పలుకులు పొంగడం కోసం నేనైతే వంట సోడా కొంచెం యాడ్ చేశాను. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఈ కారం, ఉప్పు ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి కదా, అందుకని నేనైతే ఇలా కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను దీన్నైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా ఉండలు కట్టకుండా మొత్తం కలుపుకోవాలి ఒకసారి. ఇక్కడైతే నేను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా అయితే తీసుకొచ్చాను అనమాట పిండిని. ఇంకా దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది జారుగా రావడం లేదు. ముందు మనం అలా చెక్ చేసుకోవాలన్నమాట. గరిట అలా పైకి పెడితే చకచకా పడిపోవాలన్నమాట. ఇక్కడైతే బాండీలో ఆయిల్ అయితే పోసేసుకున్నాను. అది బాగా వేడెక్కిపోయింది. కొంచెం ఒక చుక్క అలా పిండి వేస్తే అలా వచ్చేసింది. ఇంకా నా దగ్గర అయితే బూందీ గరిటె లేదు, అందుకని ఇలా పెద్ద చిల్లులు గరిటె ఉంటే దానిలో వేసానమాట. ఇంకా అలా పొంగుతూ వచ్చాయి. ఇంకా నేను వెంటనే సిమ్లో పెట్టేశాను. ఇంకా గరిటెంతా తీసేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇక్కడ బూందీ పలుకులు అయితే వేయించేసుకున్నాను. ఇంకా నేను 1/2 kg కన్నా కొంచెం తక్కువ పిండి కలిపాను కదా, ఒక 4-5 టైమ్స్ వచ్చినాయి అనమాట నాకు అలా పలుకులు అయితేను వేయడానికి. ఇంకా నేనైతే ఇంకా గరిటెతో ఇంకా అలా తిప్పుతూ ఉన్నానమాట. ఇంకా దాన్ని ఇంకా కాసేపటికి ఏంటంటే అది బ్రౌన్ కలర్కి చేంజ్ అయిపోయిందనమాట. చేంజ్ అయిపోయినప్పుడు ఇంకా నేనైతే వాటిని తీసేసి ఇంకా వేరే బేసిన్లో అయితే చల్లారబెట్టేసుకున్నాను. మనకేంటంటే పిండి కలుపుకోవడానికి తక్కువ టైం పడుతుంది, ఇవి వేయించడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇంకా ఇవి వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా దానిలోకి కావాల్సిన పల్లీలు ఉంటాయి కదా, నేనైతే ఇక్కడ కొన్ని పల్లీలు అయితే తీసుకొని వాటిని కూడా అలా బాండీలో వేసి వేయించేసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా దీనిలో అయితే నేను కార్న్‌ఫ్లేక్స్ కానీ, పుట్నాల పప్పు కానీ, అటుకులు కానీ ఏమి వేయట్లేదనమాట. ఇంకా సింపుల్గా బూందీ మాత్రమే అని చెప్పాను కాబట్టి ఇంకా బూందీ టైప్లోనే చేస్తున్నాను. ఇంకా మిక్చర్ లాగా అయితే చేయట్లేదు. ఇంకా తర్వాత కొంచెం కరివేపాకును అలా జాలి గరిటెలో వేసేసి దాన్ని కూడా అలా వేయించేసుకున్నాను. ఇంకా తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా, పొట్టు తీయకుండా ఉన్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా వేయించేసుకున్నాను అనమాట. అది మన ఇష్టము, స్కిప్ చేస్తే స్కిప్ చేయొచ్చు కావాల్సిన వాళ్ళు. నేనైతే వేసుకున్నాను. ఇంకా వీటన్నిటినీ నేనైతే ఇలా బూందీలో అయితే వేసేసుకున్నాను. అయితే ఇప్పుడు ఏంటంటే ఇవి కొంచెం చల్లారనివ్వాలన్నమాట. చల్లారనిచ్చిన తర్వాత ఇంకా వీటిని నలుపుకుంటూ ఉండాలి. ఇంకా కరివేపాకు చేత్తో బాగా కలుపుతూ ఉండాలి దీన్నైతేను.
ఇంకా ఇక్కడ మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో అయితే నేను కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను. నేను కారం అయితే తక్కువగానే యాడ్ చేస్తున్నాను, పిల్లలు ఎక్కువ తినరు కదా అని చెప్పి తక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే దీనిలో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. పిండిలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేశాను, ఇంకా పైపైన చల్లించుకోవడం అనమాట. ఇలా పైపైన అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇంక ఇప్పుడు దీన్ని అంటే పూర్తిగా చేత్తో బూందీ అంతా కలిసేలా, కారము ఉప్పు కలిసేలా మొత్తం మనం ఇలా కలిపేసుకోవాలన్నమాట. కాసేపు మనం కొంచెం టైం పెట్టుకొని ఓపిక చేసుకుంటే మనం ఇలాగే సింపుల్గా బూందీని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మనం ఒకసారి చేసామంటే మనకి రెండోసారి మనకి అదే అలవాటైపోతుంది అనమాట. ఈజీ అయిపోతుంది ఆ ప్రాసెస్ అనేది. ఇంకా ఇక్కడైతే నేను బూందీ మొత్తాన్ని ఒక పెద్ద బేసిన్లో వేసి అయితే మొత్తం కలిపేసుకున్నాను. ఇంక ఇదైతే ఫ్రీగా కలుపుకోవచ్చు అని చెప్పి నేనైతే పెద్ద బేసిన్లో అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే నేను బూందీని అయితే ప్రిపేర్ చేశాను. ఇంతేనండి నేను చేసిన బూందీ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.